చింత చిగురు కూర ఎట్లా చేయాలో నేను చెప్తా, మీరు చేసుకోండి. లేత చిగురు తెంపకచ్చుకోవాలి. మీకు దొరకకపోతే కొనుక్కొచ్చుకోండి. దాన్ని అది చేతులతోని మంచిగా చాట్లు వేసుకొని నచ్చుకోవాలి. నచ్చుకోవాలి. ఆకులన్నీ లేతయన్నీ తీసుకోవాలి. పుల్లలన్నీ తీసి పడేసుకోవాలి. ఒక కటోరలో వేసుకోవాలి. చింత చిగురు కూర చిన్న మొక్కుడు పెట్టుకొని రొయ్యలు దూరగా ఎంచుకోండి. ఎంచుకున్నాక పొయ్యి మీద కూర గిన్నె పెట్టుకోండి. గిన్నెలో పావెడు నూనె పోసుకోవాలి. వంట నూనె మంచిగా వేడెక్కాలి. నూనె మంచిగా వేడెక్కాలి. వేడెక్కినాక ఇంతసేపు వేయించిన రొయ్యలు నూనె వేడెక్కినాక వేయాలి. వేసినాక నూనెలో గోలియాలి. రొయ్యలు మంచిగా వేయించాలి. రొయ్యలను బాగా కలుపుకోవాలి. పోసుకున్న ఉల్లిగడ్డలు అందులో వేయాలి. వేసి కలపాలి. ఉల్లిగడ్డలను మంచిగా కలుపుకోవాలి. కింద మీద మంచిగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు బాగా ఉడికినాక అల్లం పసుపు వేసుకోవాలి. అల్లం పసుపు కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇంతసేపు నలిసిన చిగురును కూరలు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలపాలి. చిగురును మంచిగా కలుపుకోవాలి. కలిసేటట్టు మంచిగా కలిపినాక గిన్నెలో వాటర్ పోసుకొని దాని పైన పెట్టుకోవాలి. ఎసరు పెట్టుకోవాలి. కూర ఇప్పుడు మంచిగా ఉడికింది. అలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం మంచిగా వేసి మంచిగా కలుపుకోవాలి. కలిపి 2 నిమిషాలు ఉంచి ఇక అయినాక దింపుకోవాలి. చింత చిగురు కూర రెడీ. వీడియో నచ్చితే నాకు లైక్ కొట్టుండ్రి.